స్టార్ అదేనండి మన రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనాతో పెద్ద సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. ఇక ఈ సినిమా జాన్వీ కపూర్ హీరోయిన్ కాబట్టి వీరిద్దరి కాంబినేషన్ కోసం చాలా మంది వెయిటింగ్. అయితే ఈ సినిమా తర్వాత మన చరణ్ మళ్ళీ తన రంగస్థలం డైరెక్టర్ సుక్కుతో జత కట్టబోతున్నాడు. మరి ఆ సినిమా కబుర్లు కూడా రోజుకొకటి బయటకొస్తున్నాయి. అందుకే మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ కాంబినేషన్ మళ్ళీ సూపర్ హిట్ ఇవ్వబోతుంది అన్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన రంగస్థలం ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా కేవలం బాక్స్ ఆఫీస్ హిట్ మాత్రమే కాదు, చరణ్ కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు అదే పేర్ మరోసారి కలవడం అంటే అంచనాలను ఆకాశాన్నంటడం సహజమే. ప్రస్తుతం రామ్ చరణ్ తన కొత్త సినిమా పెద్ది షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిసిందే కదా. అలాగే ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక కొంతకాలం విరామం తీసుకుని వెంటనే సుకుమార్ తో చేయబోయే కొత్త సినిమాపై ఫోకస్ పెట్టాలని చరణ్ నిర్ణయించుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. తనకి కవల పిల్లలు పుట్టిన తర్వాత కూడా చరణ్ పెద్ద విరామం తీసుకోలేదు. సో సినిమా రిలీజ్ అయ్యాక కొన్ని రోజులు పిల్లలతో స్పెండ్ చేయాలని ప్లానింగ్. అంటే చరణ్ తన నెక్స్ట్ సినిమా కోసం ఇప్పటికే స్పష్టంగా ప్లాన్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల రామ్ చరణ్ సుకుమార్ మధ్య జరిగిన ఒక ప్రత్యేకమైన భేటీ గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. ఆ సమావేశంలో సుకుమార్ తన కొత్త కథను పూర్తి స్థాయిలో వినిపించారని, ఆ కథ చరణ్ కు ఎంతో నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. సాధారణంగా సుకుమార్ కథలను చాలా లోతుగా సమయం తీసుకొని తయారు చేస్తాడు. అలాంటి డైరెక్టర్ కథను మొదటిసారి వినగానే ఓకే చేయడం అంటే ఆ కథలో ఎంత బలం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సుకుమార్ తన టీంతో కలిసి ఈ కథను మరింత మెరుగుపరిచే పనిలో నిమగ్నమై ఉన్నారట. ఆయన స్టైల్ కి తగ్గట్టు ప్రతి చిన్న అంశాన్ని కూడా జాగ్రత్తగా తీర్చిదిద్దుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని చూస్తున్నారు. ముఖ్యంగా కథ కంటే పాత్రలపై ఎక్కువ దృష్టి పెట్టడం సుకుమార్ ప్రత్యేకత. ఆయన తీసిన ప్రతి సినిమాలో హీరో పాత్రకు ఒక ప్రత్యేకమైన మేనరిజం, ఎమోషనల్ డెప్త్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కోసం సుకుమార్ సిద్ధం చేస్తున్న పాత్రపై ఆసక్తి మరింత పెరుగుతోంది. ఈ సినిమాలో చరణ్ పాత్ర ఇప్పటి వరకు ఆయన చేయని విధంగా విభిన్నంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. కొత్త షేడ్స్, కొత్త బాడీ లాంగ్వేజ్, కొత్త ఎమోషనల్ ఎలివేషన్ అన్నీ కలిపి ఒక సరికొత్త చరణ్ ను ప్రేక్షకులకు చూపించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పాత్రలో చరణ్ తన నటనలో మరో మెట్టు ఎక్కుతారని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఆర్య నుండి పుష్ప ది రైజ్ వరకు సుకుమార్ తీసిన ప్రతి సినిమా చూస్తే ఆయన కథలన్నీ పాత్రల చుట్టూనే తిరుగుతాయి. కథ ఎలా ఉన్నా ఆ పాత్ర చేసే ప్రయాణమే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అదే మ్యాజిక్ ఈ కొత్త సినిమాలో కూడా ఉండబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈసారి సినిమా ఏ జోనర్లో ఉండబోతుందన్నది ఇంకా క్లారిటీ లేదు. రంగస్థలంలో గ్రామీణ నేపథ్యాన్ని అద్భుతంగా చూపించిన సుకుమార్ ఈసారి అర్బన్ బ్యాక్ డ్రాప్ లో కథ చెప్పొచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే సుకుమార్ ఆలోచన మాత్రం ఎప్పుడూ ఊహకు అందకుండా ఉంటుంది. అందుకే ఆయన ఎంచుకునే కాన్సెప్ట్ పై మరింత ఉత్కంఠ నెలకొంది. ఇక రామ్ చరణ్ కూడా తన కెరియర్ లో కొత్త ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే నటుడు. పాత్ర కోసం ఎంతైనా కష్టపడే ఆయన ఈసారి కూడా సుకుమార్ చూపించే దారిలో పూర్తిగా లీనమవుతారని అభిమానులు నమ్ముతున్నారు. ముఖ్యంగా రంగస్థలంలో చూపించిన నటన తర్వాత ఈ కొత్త సినిమాలో ఆయన మరింత శక్తివంతమైన ప్రదర్శన ఇవ్వబోతున్నారని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే పెద్ది విడుదలైన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి వరకు ఈ సినిమా గురించి వచ్చే ప్రతి చిన్న వార్త కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతూనే ఉంటుంది. మొత్తం మీద సుకుమార్ మార్క్ టేకింగ్, రామ్ చరణ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, అలాగే కొత్తదనంతో కూడిన కథ అన్నీ కలిపి ఈ సినిమా మెగా అభిమానులకు ఒక పెద్ద పండుగలా మారబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అందరి చూపు ఈ క్రేజీ కాంబినేషన్ పై ఉంది. ఇక ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.